మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. ఇలా విమానాల్లో హెలికాప్టర్స్లో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి గురించి ఒక్కసారి మాట్లాడితే 2025 సంవత్సరం లాస్ట్ ఇయర్ జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. అందులోనే ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. 242 మంది ప్రయాణికులతో బయలుదేరింది అహ్మదాబాద్ నుంచి లండన్కి. కానీ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఒక్క వ్యక్తి తప్ప అందరూ చనిపోయారు. 2021లో తమిళనాడులోని కన్నూర్ దగ్గర హెలికాప్టర్ కూలిన ఘటనలో దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదంలో ఆయనతో పాటు 13 మంది చనిపోయారు. 2011లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న డోర్జీ కాండు తవాంగ్ నుంచి ఇటానగర్ వస్తుండగా వెస్ట్ కమింగ్ పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆయన చనిపోయారు. అంతకుముందు 2009లో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సీఎం రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల్ల అడవుల్లో కుప్పకూలిపోయింది. ఆ ఘటనలో ఆయన చనిపోయారు. 2004లో సినీ నటి బీజేపీ అభ్యర్థి సౌందర్య బెంగళూరు నుంచి కరీంనగర్ వస్తూ ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బయలుదేరిన కాసేపటికే హెలికాప్టర్ కూలిపోయింది. 2002లో జీఎంసీ బాలయోగి కృష్ణా జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 2001లో కాంగ్రెస్ సీనియర్ నేత విమానయాన శాఖ మంత్రిగా ఉన్న మాధవరావు సింధియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 1980లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ జూన్ 23న ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తన గ్లైడర్ నడుపుతున్నారు. కానీ కంట్రోల్ తప్పి క్రాష్ అయింది. ఆ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.